నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు రాశి ఫలితాలతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సంవత్సరాంతం సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాం, ఎన్నో ఆశలతో సంవత్సరాన్ని మొదలు పెట్టుంటాం. ఇక చివరంకానికి వచ్చేసాం. డిసెంబర్ మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ ఆర్బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు ఈ డిసెంబర్లో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ స్థితిలో ఉంది, ఎవరికి మంచి జరగబోతుంది అని మాట్లాడి ఆ తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. గ్రహస్థితులు చెప్పండి. డిసెంబర్ మాసానికి ఆల్మోస్ట్ ఇయర్ అయిపోయింది, అలా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకి డిసెంబర్ వచ్చేసింది కదా, ఇయర్ ఎండ్ కూడా అయిపోయింది. అంటే తొందరగా అయిపోయింది చాలా. అదే ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా బాగుండాలని కోరుకుంటూ ఫస్ట్ మనం గోచార ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎందుకంటే డిసెంబర్ రాశి ఫలితాలు మనం మాట్లాడుకోబోతున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ జూపిటర్, గురు మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిక్. ఆయనేమో రిట్రోగ్రేడ్లోనే ఉన్నారు, ఇంకా వృషభంలోనే ఉన్నారు. శని ఏమో డైరెక్ట్ అయ్యారు, ఆయనేమో కుంభంలో ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనం, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. సన్ మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే అందరికీ మేజరే కదా, ఇప్పుడు సన్ లేకపోతే ఏమి చేయలేము. సో సన్, సూర్యుడు మనకి మూవ్ అవుతున్నారు. ఇప్పుడు 15th డిసెంబర్ ధనుసుకి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. మార్స్ ఏమో 7th డిసెంబర్ రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు, ఎక్కడ మనకి కర్కాటకంలోనే. అలాగే 2nd డిసెంబర్ ఏమో మనకి శుక్రుడేమో మనకి మకరంలోకి వెళ్తున్నారు అనమాట. ఇదే నెల మళ్ళీ ఆయన కుంభంలో కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ 24లో మారడం అనేది జరుగుతోంది. ఇవే జనరల్గా ఉన్న స్థితిగతులు. ఇంకోటి ఏంటంటే మనం మేజర్ ప్లానెట్ మనం మర్చిపోతున్నాము, మెర్కురీ. మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఆయన ఎక్కడున్నారు, ఆయన వృచ్చికంలో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏమో కంబషన్లో ఉన్నారంటే సన్తో కూడి ఉన్నారు కనుక. సో అది కూడా ఏంటంటే చాలా మటుకు మనం చూసామంటే ఖర్చులు చాలా ఎక్కువ అవ్వడం కానీ, సడన్ ఖర్చులు రావడం కానీ, ఎందుకో దూబరా ఖర్చులు రావడం కానీ, అలాగే బిజినెసెస్లో లాస్ రావడం కానీ, లేకపోతే చేసే పనిలోనే కొంత విరామం అంటాం, కొంత లీవ్ తీసుకుని రావడం కానీ, లేకపోతే చురుగ్గా పని చేయలేకపోవడం కానీ అనుకుందాం. సో ఇవన్నీ జరగడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడుకునేది జనరల్గానే. ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే మన జాతక రీత్యా చెప్తాం. ఇది ఏంటంటే మన రాశి రీత్యా చెప్తున్నాం. అది ఒకే ఒక గ్రహం తీసుకున్నా అంటే ఏంటంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అని మనం తీసుకుని, ఏ స్టార్లో ఉంటే తీసుకుంటాము. సో రాశి పట్టే మాట్లాడుకుంటున్నాం, రాశి ఫలితాలే మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతకం పరిశీలించుకుంటే ఇంకా మంచిది ఎవరికైనా. అంటే స్పెసిఫిక్గా మనం రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం కానీ తీసుకోవడం, అని ఏం వేసుకోవాలి, లేకపోతే జాతిరత్నాలు వేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా పరిహారం చేయాలా, లేకపోతే ఎన్ని రోజులు చేయాలి, ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి మేడం. సో తప్పక వీళ్ళకి కూడా బాగుంటుంది కెరియర్ పరంగా. అప్స్ అండ్ డౌన్స్ అనేవి తప్పవు, అది అందరికీ తెలిసిన ఒక విషయం. కానీ దేంట్లో అంటే కెరియర్ పాత్ లో, ఎందుకంటే మనకి మార్స్ 9th లో ఆడేమో 12th లో పడున్నారు. సో ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది, అది మాత్రం ముందే చెప్పేస్తున్నాను. చాలా ఖర్చు ఉంటుంది. అలాగే 4th లో కూడా కొంచెం కంఫర్ట్ లెవెల్ కూడా కొంచెం తగ్గుతుంది. అలాగే పెద్దల హెల్త్, ఎస్పెషల్లీ మదర్ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికి అధిపతి ఏమో మనకి 4th హౌస్లో ఉన్నారు, తర్వాత 5th హౌస్కి వెళ్తున్నారు. సో పిల్లల పరంగా కూడా పిల్లలు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ పిల్లల పరంగా ఖర్చు అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భాగ్యానికి కొంచెం భంగం కలిగింది కనుక ఈ నెల అంతా ఖర్చు అనేది విపరీతం. అలాగే మనం చూసాము అంటే 4th నుంచి 5th వెళ్ళేపటికిను కొంత కంఫర్ట్ లెవెల్, అసలు ఏంటంటే కంఫర్టబుల్గా మనం కూర్చుని కామ్గా తిందాము అంటే ఉండనివ్వదు. ఏదో ఒక యాంగ్జైటీ, ఏదో ఒక ప్రెషర్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 7th లో శని ఉన్నాడు కదా. సో తప్పక ఏంటంటే పార్ట్నర్ విషయంలోనూ తప్పక ప్రెషర్ అనేది ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్ విషయంలో కూడా ప్రెషర్ అనేది ఉంటుంది. బిజినెస్లో పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నప్పటికీను బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళందరికీ అనుకూల పరిస్థితి అనేది ఈ నెలలో ఉండదు, కొంచెం తక్కువే ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు 7th హౌస్ వెళ్ళే వరకు అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి వెళ్ళే వరకు కొంతవరకు ప్రాబ్లం అనేది చూస్తాము. ఎందుకంటే 10th లార్డ్ అయ్యాడు ఆయన. సో అప్పుడు కానీ కెరీర్ డెవలప్ అంటే నెక్స్ట్ ఇయర్కి చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇప్పటికన్నా ఈ నెల కన్నాను ఎప్పటికైనా మనం మంచి చెప్తున్నాం కనుక, సో ఎదురు చూపు అనేది ఉంటుంది కనుక నెక్స్ట్ మంత్ ఇంకా బాగుంటుందని చెప్పడానికి. అలాగే 7th శని కనుక కొంతవరకు
టైంకి డైట్ ఫాలో అవ్వడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఒక పద్ధతిగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిట్లోనూ అడ్డంకాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఇవన్నీ చేయడం చాలా మంచిది అనమాట. అలాగే 8th లో రాహు ఉన్నాడు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే ఇంట్యూటివ్ స్టడీస్ అంటాం కదా, దాంట్లో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉండదు. ఎత్తు తగ్గులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి డిసెంబర్లో. వీళ్ళకి తప్పక ఏంటంటే కెరియర్ పాత్లో బాగానే ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ శ్రమ అనేది చాలా అధికం. అలాగే ఏంటంటే శుభకార్యాల్లో కలుసుకోవడం కానీ రిలీజియస్ ధార్మిక కార్యక్రమంలో కలుసుకోవడం కానీ తప్పక జరుగుతుంది. ఎందుకంటే 2nd కేతు ఉన్నారు. సో పై చదువులకు వెళ్ళే వాళ్ళకి స్టూడెంట్స్ కి మనం అప్పటి నుంచి చెప్తున్నాం బాగానే ఉంటుంది. ఎందుకంటే కష్టపడాలి ఎనీవే, వాళ్ళు డబ్బు ఖర్చు అవుతుంది. రెండో అవ్వంది ఎవరు పై చదువులకు వెళ్ళలేరు. సో తప్ప వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే అందరితో కలయిక అనేది ఈ నెల ఎక్కువ కనిపిస్తోంది. అంటే ఏంటి రిలేటివ్స్ కానీ బంధుమిత్రులతో కానీ అలాగే ఎంజాయ్ చేయడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. కెరియర్ ఆపర్చునిటీస్ మాత్రం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుకు సాగడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వీళ్ళు కూడా తప్పక పరిహారాలు చేయాలి, చేస్తేనే కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. అండ్ ఆల్సో హెల్త్ విషయంలో నేను చెప్పినట్టు ఏదో ఒక యాంగ్జైటీ ఉంటుంది కనుక అందుకనే పాటించమని చెప్పాను. హెల్త్ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది చిన్నది వచ్చినా కూడా తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే 2nd కేతు ఉన్నారు కనుక తప్పక స్పెక్యులేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ కొంతవరకు పాజిటివ్ దిశగా నడవడం జరుగుతుంది. అంటే కొంచెం డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తాయి అనమాట. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం విచిత్రంగా డబ్బులు వస్తూ ఉంటాయని, కానీ అడ్డంగాలు పిల్లల దగ్గరను దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొంత మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హనీమూన్ ఫేజ్ అయిపోతే ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ ఇంకా తప్పవు, అందరికీ తెలిసిన ఒక విషయం. సో ముందే ఎవరైనా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవాలన్న వాళ్ళు చూసుకుని చేసుకోవడం అనేది మంచిది. ఇక్కడ కేటు 2nd లో ఉన్నాడు కనుక తప్పక కొంతవరకు ఇబ్బంది పెడతాడు. అలాగే వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే తప్పక గణపతికి ఎవ్రీ ట్యూస్డే తప్పక ఆరాధన చేయాలి. అలాగే ఏంటంటే మనం కుమారి పూజలు చేసుకోవడం చాలా మంచిది, ఎస్పెషల్లీ ఆన్ సండేస్ చేసుకోవచ్చు. అలాగే ఏంటి అంటే మనం దానం ఇవ్వడం సండే, అంటే ఒక ప్లాంట్ అయినా దానం ఇవ్వచ్చు. మనం ప్లాంట్ మొక్క పెంచుకోమని ఇవ్వచ్చు, లేకపోతే మొక్క మనం వేసుకోవచ్చు, నాటుకోవచ్చు, చాలా మంచిది అవి. అలాగే ఏంటంటే ఆరెంజ్ కానీ ఎర్ర పువ్వులతో కానీ ఆదిత్యుడికి అంటే ఏంటి సన్ గాడ్కి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే అర్ఘ్యం తీసుకోవడం, మనకి తెలుసు సన్ దగ్గర మనం పెడతాం, పొద్దునే పెట్టి నీళ్లు తాగడం అనేది చాలా మంచిది. అలాగే అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచిది అనమాట. ఇవన్నీ ఎందుకంటే హెల్త్ రీత్యాగా మనం చెప్తున్నాము, తప్పక హెల్తే బాగుండాలి, తర్వాతే వెల్త్. సో ఫస్ట్ హెల్త్ బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ రాస్తుంది. రైట్. సో అదండి, సింహరాశి వారికి బాగానే ఉంది, కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సో ఈ కొన్ని విషయాలు అనేది ఎందుకు చెప్తున్నామంటే జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవాలి అని. జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకునే వారికి 100% రిజల్ట్ ఉంటుంది, ఎటువంటి డౌట్ ఉండదు. ఇక జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరి సింహరాశి వారందరికీ ఈ విషయం చేరాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.